యువత బెట్టింగ్ మాయలో పడొద్దు. గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్. నేటి నుండి ఐపీఎల్ ప్రారంభం అవడంతో అత్యాశతో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని యువకులు బెట్టింగ్ ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకోవద్దని అన్నారు. బెట్టింగ్ కు పాల్పడుతూ దొరికితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలాగే బెట్టింగ్ బుక్కర్స్ గురించి సమాచారం తెలిస్తే గిద్దలూరు పోలీసులకు సమాచారం అందించగలరని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. గిద్దలూరు మండలం మరియు టౌన్ ప్రజలకు నా నమస్కారాలు. ముఖ్యంగా తెలియజేయడం ఈరోజు నుంచి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా బెట్టింగ్లు పాల్పడినా లేకపోతే దీని గురించి ఎవరైనా గొడవలు పడినా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. ఈ క్రికెట్ బెట్టింగ్లు ఎక్కడైనా సరే జరుగుతున్నాయంటే మీకు ఏదైనా సమాచారం తెలుసుంటే అది మాకు తెలియజేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరు కూడా ఈ బెట్టింగ్లకు పాల్పడి వాళ్ళ యొక్క ఆస్తుల్ని పోగొట్టుకోకండి. అలాగే ఈ బెట్టింగ్లు పెట్టుకొని వాళ్ళు ఇబ్బంది పడవద్దని కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా విద్యార్థులు తెలియజేయడం అనగా ప్రస్తుతము 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి విద్యార్థులందరికీ మనవి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని మంచి మార్కులు పొందాలని కోరుకుంటున్నాము. ఎవరు కూడా ఈ ఐపీఎల్ మ్యాచ్ చూసి చదువుని విస్మరించదని కోరుకుంటున్నాము. మీకు ఎవరైనా సరే ఈ బెట్టింగ్ పాల్పడి పందాలు కట్టుకోవడం కానీ లేదా గొడవ పెట్టుకోవడం కానీ అలాంటి మీకు నోటీస్ కేతలు వస్తే నా గిద్దలూరు టౌన్ సీగా నాకు కానీ తెలియజేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాము. అలాగే బెట్టింగ్ వాళ్ళు తెలియజేయడం ఎవరైనా సరే బెట్టింగ్లు పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. కావున ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని బెట్టింగ్లు పాల్పడి ఆస్తులు పాల్గొని నష్టాలు పాలై బాధపడకుండా క్రికెట్ మ్యాచ్ని చూసి ఆనందించండి. అలాగే విద్యార్థులు తెలియజేయడం వాళ్ళ పరీక్షలు బాగా ప్రిపేర్ అయ్యి బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.